నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫర్దర్గా ట్యాక్స్ రిఫార్మ్స్లో గవర్నమెంట్ డెఫినెట్గా స్టెప్స్ తీసుకోబోతుంది. ఆల్రెడీ ఇండియా ఈజ్ గ్రోయింగ్, అందరూ రిచ్గా మారుతూ ఉన్నారు. బట్ చాలామంది ఇంకా రిచ్గా మారడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఆలోచన చేయడం జరుగుతుంది. పర్ క్యాపిటా కన్జంప్షన్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో పెరుగుతూ ఉంది. మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినప్పుడు మనం చేస్తుంది ఏంటి? ఖర్చులు. బట్ ఆ ఖర్చులను మించి పెట్టుబడులు సరి అయిన విధంగా మనం చేయగలిగితే మన ఖర్చులు ఎక్కడికో వెళ్ళిపోతాయి, మనం వెల్త్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అన్యూజువల్ బిలియనర్స్ వీరు చేస్తుంది ఏంటి? ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ బిజినెస్ చేయగలుగుతాం, ఎక్కడ ప్రాఫిట్ ఎర్న్ చేయగలుగుతాం, అవన్నీ కరెక్ట్గా రీసెర్చ్ చేసి స్టడీ చేసి గ్రోత్ ఎక్కడుంది, ఆపర్చునిటీ ఎక్కడుంది చూసి ప్రొడక్ట్స్ తయారు చేయడం, ప్రమోట్ చేయడం, లాభాలు చేకూర్చడం. వాటి ద్వారా స్టాక్ ప్రైజెస్ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటి? మనం ఒక లేమెన్గా, ఒక సామాన్య మానవునిగా మనం చేయాల్సింది ఏంటి? సింపుల్గా మనం ఇన్వెస్ట్ చేయాల్సింది కన్జంప్షన్ పైన. మనం డైలీ చూస్తూ ఉంటాం, మన ఇన్కమ్ పెరిగినా పెరగకపోయినా కన్జంప్షన్ మాత్రం తప్పదు. అది మన ఫుడ్ ప్రొడక్ట్స్ అనుకోండి, డ్రెస్ మెటీరియల్స్ అనుకోండి, లేదంటే కాస్మెటిక్స్ అనుకోండి, ఎనీథింగ్ కన్జంప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం పాండమిక్లో చూసాం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఫుడ్ మానేయలేం, బట్టలకు విలువ ఇవ్వకుండా కుదరదు. కంపల్సరీ వీటి మీద ఇండియాలో మేజర్గా అవుతుంది కన్జంప్షన్. దీనికి తోడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది, ఈ బడ్జెట్లో ట్యాక్స్ స్ట్రక్చర్ కూడా తగ్గబోతుంది. వీటి వలన మన దగ్గర అమౌంట్స్ కూడా లిక్విడ్ అమౌంట్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఖర్చు చేసుకుంటూ కొంత సేవ్ చేయగలిగితే, వాటిని అగైన్ కన్జంప్షన్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇండియా ఈజ్ గ్రోయింగ్, నాట్ జస్ట్ వెల్తీ బట్ ఈవెన్ పాపులేషన్. సో ఇది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్, బట్ ఇది యాక్సిలరేట్ అవుతుంది. సో మన ఇన్కమ్ పెరిగినా పెరగకపోయినా మనం చేయాల్సింది ఏంటి? కొంత సేవింగ్ చేసుకోగలిగితే, వాటిని ఈ కన్జంప్షన్ స్టోరీ మీద మనం బెట్ చేయగలిగితే మనకు రిటర్న్స్ డెఫినెట్గా వస్తుంది. వెల్త్ క్రియేషన్, మన స్ట్రెంగ్త్ కన్జంప్షన్, మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రెంగ్త్ కన్జంప్షన్ మీద ఉంటే మనకు డెఫినెట్గా వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాకి రావడానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ కన్జంప్షన్, బికాస్ ఆఫ్ పర్ క్యాపిటా ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. వీటిని ఎక్స్ప్లాయిట్ చేసి వాటి ద్వారా లాభాల్ని పొందడం కోసం కంపెనీస్ ఇండియాకి రావడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీలో, ఈ పర్టికులర్ సెగ్మెంట్లో బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎస్, మన అవసరాల కోసం మనం వాళ్ళని అలౌ చేస్తూ ఉన్నాం. పిఎల్ఐ స్కీమ్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, నాట్ ఓన్లీ మన అవసరాలు, బట్ మనం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ కూడా మనం పెంచుకోవడం కోసం కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ స్టోరీలో మనం డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో వీటిలో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే మనం చేయాల్సిందల్లా కన్జంప్షన్ స్టోరీలో ఇన్వెస్ట్ చేయడం. కన్జంప్షన్ స్టోరీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అపారల్స్, క్లోతింగ్, ఇలాంటి సెగ్మెంట్స్లలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ మనం కొన్న స్టాక్ పడిపోతూ ఉంటుంది, మనకు రిస్క్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం కన్జంప్షన్ స్టోరీ మీద ఫోకస్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా, గత 3 సంవత్సరాలుగా కూడా చూస్తే ఈ కన్జంప్షన్ స్టోరీ పైన ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి రిటర్న్స్, దాదాపుగా 23 to 25, 30% రిటర్న్స్ మనకు కనబడతా ఉంది కన్జంప్షన్ స్టోరీలో. సో మన కన్జంప్షన్ స్టోరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఎస్ఐపి చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ డెఫినెట్గా గ్రో అవుతుంది నెక్స్ట్ 5 yearsలో. సో దీని ద్వారా
మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా డెఫినెట్గా ఇందులో ఇన్వెస్ట్ చేయగలిగితే, ఈ కన్జంప్షన్ స్టోరీ పైన బెట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. నేను ఈ కన్జంప్షన్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనపడతా ఉంది. సో మనం లాస్ట్ 30 years యావరేజ్ కన్జంప్షన్ మినిమం రిటర్న్ ఈ పర్టికులర్ కన్జంప్షన్ స్టోరీలో వచ్చిన రిటర్న్ 16%. ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. 16% రిటర్న్ అంటే 11,500 రూపాయలు మనం ఎస్ఐపి చేయగలిగితే మంత్లీ కొంతకాలం మనం చేయగలిగితే అది 2 కోట్లుగా మారే అవకాశం ఉంది. ఈ 2 కోట్లు దాదాపుగా 20-30 years నుంచి చేసిన వారికి మంచి రిటర్న్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. వారు క్రియేట్ చేసిన ఈ వెల్త్ దాని ద్వారా ఒక సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకున్నా కానీ వారి ఖర్చులు ఏమి కష్టపడకుండా కూడా వెళ్ళిపోయే అవకాశం మాత్రం కరెంటు సిచ్యువేషన్లో చూస్తూ ఉన్నాం. ఫైన్, మనం ఇప్పటి వరకు చేయకపోయినా ఇప్పుడు అట్లీస్ట్ మనం ప్లాన్ చేసుకొని మనం అట్లీస్ట్ మొదలు పెట్టడం చేయడం నెససరీ, ఎసెన్షియల్, కంపల్సరీ. సో ఇందులో చేయాలి అంటే మనం ఒక పర్టికులర్ కన్జంప్షన్ ఫండ్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఎస్ఐపి ద్వారా అయినా సరే, లంసమ్ అయినా సరే రెగ్యులర్గా ఈ పర్టికులర్ కన్జంప్షన్ స్టోరీలో ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు కూడా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ స్టోరీని మనం నమ్మడంలో తప్పేం లేదు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. మీరు ఈ పర్టికులర్ స్టోరీ మీద డెఫినెట్గా స్టడీ చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక సలహాలు తీసుకోండి. మీరు ఈ రీసెర్చ్లో మీరు స్వంతగా చూసి అర్థం చేసుకోండి. ఆ పర్టికులర్ కన్జంప్షన్ స్టోరీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న కంపెనీస్ ఏంటి, కన్జంప్షన్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నవా లేవా, సో ఈ అన్యూజువల్ బిలియనర్స్ ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి, ఎలాంటి బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేసి ప్రొడక్ట్స్ తయారు చేసి సంపాదన చేస్తున్నారో అలాంటి కంపెనీలలో మనం పెట్టుబడి పెట్టుకోగలిగితే సింపుల్గా మనకు మంచి రిటర్న్స్ ఈ పర్టికులర్ కన్జంప్షన్ స్టోరీలో వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న క్యాల్కులేషన్ కూడా పాస్ట్ హిస్టరీ ప్రకారం డేటా తీసి చూస్తే మాత్రం డెఫినెట్గా 11,500 రూపీస్ మనం బేసిక్గా ఒక 16% కంపౌండింగ్ వేసుకున్నా కానీ మనకు వచ్చే రిటర్న్ దాదాపుగా 2 crores విదిన్ అ స్పాన్ ఆఫ్ హార్డ్లీ 20 years. సో 16% కంపౌండింగ్, 11,500 రూపీస్ ఎస్ఐపి, 20 years పీరియడ్ అండ్ 2 crores విదిన్ 20 years. ఒక్కసారి మనం ఆ 2 crores లెవెల్స్కి రాగలిగితే అక్కడి నుంచి మనం దాదాపుగా ఒక 2 lakh రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకోగలిగితే నెక్స్ట్ 20 years వరకు మన ఖర్చులన్నీ ఫ్రీగా వెళ్ళిపోయే అవకాశం మాత్రం డెఫినెట్గా కనబడుతుంది. అండ్ ఆఫ్టర్ 20 years కూడా ఇదే రేట్లో రిటర్న్స్ కనబడితే 16% కంపౌండింగ్ రిటర్న్ డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్గా అంటే 20 years విత్డ్రాల్ 2 lakhs per month చేశాక కూడా మనకు దాదాపుగా 9 కోట్ల వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం మాత్రం ఈ క్యాల్కులేషన్లో కనబడుతుంది. అంటే పాస్ట్గా 20 yearsలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 11,500 per month ఎస్ఐపి చేశారో వారికి ఈరోజు 2 crores కార్పస్ క్రియేట్ అయింది. ఇక్కడి నుంచి వారు నెక్స్ట్ 20 years 2 lakhs per month విత్డ్రాల్ చేసి ఆ ఫండ్లో నుంచి 2 lakhs per month విత్డ్రా చేసి నెక్స్ట్ 20 months విత్డ్రా చేసిన ఆ ఎండ్ ఆఫ్ 20th year 9 crores వాళ్ళకు కార్పస్ వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఈ పర్టికులర్ క్యాల్కులేషన్లో కనబడుతుంది. సో కన్జంప్షన్ స్టోరీ ఎవర్గ్రీన్ and consumption story is getting accelerated because of per capita income increase and population increase and growth in the economy. డెఫినెట్గా ఈ పర్టికులర్ కన్జంప్షన్ స్టోరీలో మనం నమ్ముకోవడంలో తప్పేం లేదు అని చెప్పిన రీసెర్చ్లో వచ్చిన విషయాన్ని మీకు వెల్లడించడం జరుగుతుంది. నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్ చేయబోతున్నాను ఇంకా ఫర్దర్గా, అండ్ ఎస్ఐపి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా తగిన సలహాలు తీసుకొని తగిన డెసిషన్ తీసుకోగలరు అండ్ ఈ పర్టికులర్ స్టోరీలో ఇన్వెస్ట్ చేయగలరు అండ్ మంచి వెల్త్ క్రియేట్ చేసే ఆపర్చునిటీని మీరు పొందగలరు. థ్యాంక్ యూ.